జూబ్లీ హిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ప్రజా ప్రభుత్వానికి సహకరిస్తామని సీఎంకు స్పష్టం చేశారు శ్రీపాల్ రెడ్డి. ఈ సందర్భంగా శ్రీపాల్ రెడ్డికి అభినందనలు తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈస్ట్ జోన్ డీసీపీ కార్యాలయం నూతన బిల్డింగ్ ప్రారంభోత్సవం నిర్వహించారు. కొత్త కార్యాలయాన్ని మంత్రి పొన్నాం ప్రభాకర్, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, హైదరాబాద్ సిపి సివి ఆనంద్ ప్రారంభించారు. డీసీపీ ఈస్ట్ జోన్ కార్యాలయం ప్రారంభం కావడం సంతోషంగా ఉందన్నారు మంత్రి పొన్నాం. పోలీస్ స్టేషన్లో కొన్ని ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయని, సీఎం సహాయంతో ముందుకెళ్తున్నామన్నారు. ప్రభుత్వం శాంతి భద్రతల మీద ప్రాపర్టీ ఇస్తుందని, మొదటిది పోలీస్ డిపార్ట్మెంట్ అని తెలిపారు. పోలీసు, ప్రజల సంక్షేమం అన్నింటిపై దృష్టి పెట్టామన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. ఫైనల్ గా ఈ డీసీపీ ఈ జోన్ ఆఫీస్ స్టార్ట్ అయ్యింది. రేపటి నుండి ఇక్కడ నుండే వారు ఈ జోన్ డీసీపీ బాలస్వామి గారు వాళ్ళ విధుల్ని నిర్వర్తిస్తారు. దీనికి పెద్ద చరిత్ర ఉంది. ఈ జోన్ కి ముందు హైదరాబాద్ సిటీలో 2 జోన్లు ఉండేది, నార్త్, సౌత్. మళ్ళీ తర్వాత 1982లో 2 జోన్లు ఇంకా ఏర్పాటు చేశారు, వెస్ట్ అండ్ ఈస్ట్ జోన్. సో అప్పటి నుండి ఈ జోన్ ఆఫీసు బషీర్బాగ్ లో ఇప్పుడు మా ప్రస్తుతం ఉన్న సిపి, పాత సిపి ఆఫీస్ ఇప్పుడు కూడా అక్కడ కొనసాగుతుంది. 5th ఫ్లోర్ లో సిసిఎస్ అంతా షిఫ్ట్ అయింది. అక్కడ ఉండేది డీసీపీ ఈ జోన్ ఆఫీస్. సో సిపి ఆఫీస్ కడుతున్నారని ఆ బిల్డింగ్ ని కూలగొట్టి డీసీపీ ఈ జోన్ ఆఫీస్ గృహకల్పాకి మార్చారు. సో నేను 2001లో డీసీపీ ఈ జోన్ గా పోస్ట్ అయ్యాను. నేను కృష్ణా జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడు అక్కడ ప్రజలతోటి పోలీస్ సంబంధాలకు సంబంధించిన ఇష్యూ కావచ్చు, అన్ని రకాలుగా వాటితో పాటుగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కు సంబంధించి ఈరోజు ఒక గట్టి పటిష్టమైనటువంటి పోలీసింగ్ ఉండడం వల్లనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ విదేశాల్లో ఎక్కడికైనా వెళ్ళినా, వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి పరిశ్రమలు రాగలిగి ఇన్వెస్ట్మెంట్ వస్తూ ఉన్నాయంటే ప్రధానమైనటువంటి కారణం ఇవాళ శాంతి భద్రతలకు సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండేటువంటి విధంగా పోలీస్ వ్యవహారం జరుగుతున్నది. కాబట్టి నేరస్తులకు కఠినంగా అనేక సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినారు. నేరస్తుల పట్ల కఠినంగా ఉండి బాధితులకు పోలీస్ అనేటువంటిది ఒక అండగా నిలబడే విధంగా. తుక్కుగూడలో మహేశ్వరం నూతన డీసీపీ కార్యాలయానికి భూమి పూజ నిర్వహించారు. మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డి, కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. మహేశ్వరం నియోజకవర్గంలో సుమారు 130 కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి పనులకు మంత్రి శ్రీధర్ బాబు శ్రీకారం చుట్టారు. లెన్స్కాట్ సంస్థకు 52 ఎకరాల భూమిని కేటాయించింది ప్రభుత్వం. నూతన భవన నిర్మాణానికి లెన్స్కాట్ సంస్థ నిర్మాణాలు చేపట్టనుంది. దుర్దిల శ్రీధర్ బాబు మంత్రి సూచనల మేరకు స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కేటాయిస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రొడక్షన్ యూనిట్ మన రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని వచ్చిన ప్రధానమైన మీ అందరికీ కూడా కంపెనీ లెన్స్కాట్ కంపెనీ మన రాష్ట్రాన్ని ఎంచుకోవడం, హైదరాబాద్ని ఎంచుకోవడం 1500 కోట్ల రూపాయలతో పెట్టుబడులు పెట్టి దాదాపు 15 నుంచి 2000 మందికి ఉపాధి కలిగించడం జరుగుతుంది. స్థానికులకు ఉపాధి అవకాశాలు ఇవ్వాలని ఒక ఆలోచన దృక్పథంతో పెట్టుబడులు రావాలి, ఉపాధి పెరగాలని ఒక లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం చేస్తూ ఉన్న కృషికి మరి అతి తొందరలోనే పనులు కానీ చేపట్టడం అనేది జరుగుతూ ఉన్న సందర్భంలో లెన్స్కాట్కు సంబంధించిన ప్రతినిధులను కూడా అభినందిస్తూ మా ఉద్దేశం, మా లక్ష్యం అంతా కూడా యువతకి ఉద్యోగ అవకాశాలు పెద్ద పెట్టున రావాలి. ఈరోజు పరిశ్రమలు రావాలంటే పెట్టుబడులు రావాలి. పెట్టుబడులు వస్తేనే
ఉపాధికి అవకాశం ఉన్న తరుణంలో ఇదొక ప్రయత్నం చేస్తూ ప్రధానంగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన మా రైతాంగ సోదరులు భూమి కోల్పోయిన మా మిత్రులకి వారికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. 10 సంవత్సరాల నుంచి ఇటీవల అగ్రరాజ్యమైన అమెరికాకు అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ విధానాలు ప్రపంచానికి ప్రమాదకరంగా మారాయని అన్నారు. ట్రంప్ విధానాలను ప్రధాని మోదీ వ్యతిరేకించాలని అన్నారు. ఎన్నికలకు ముందే కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం సిపిఐకి ఎమ్మెల్సీ సీటు ఇచ్చేందుకు తెలంగాణ కాంగ్రెస్ సిద్ధంగానే ఉందని సిపిఐ నేత నారాయణ స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకత్వానికి అభిప్రాయాన్ని వివరించామని అన్నారు. వారు కూడా సానుకూలంగా స్పందించారని తెలిపారు. నేను ట్యాక్స్ రెసిప్రోకల్ అని చెప్పాడు ఓపెన్గానే. అంత మంచిగా మాట్లాడుకున్నప్పుడు మరుసటి రోజు మళ్ళీ ఇండియన్ స్పెంట్ దాడి చేయని మొదలుపెట్టాడు. విపరీతంగా టైం ఇవ్వచ్చు, నెల రోజులు టైం ఇచ్చి మీరు వెళ్ళిపోండి లేకపోతే మేము వదిలిపెట్టని చెప్పండి, అది వేరు. ప్రకటించి మరుసటి రోజు జంతువులు వేటాడి మొదలు పెడితే అందరూ కుర్రాళ్ళు. నా భయం ఏంటంటే ఆ ఏజ్లో పిల్లలు అట్లా చేస్తే మెంటల్ డిస్టర్బ్ అయిపోతారు. భవిష్యత్తు వాళ్ళకు ఉపయోగం లేకుండా పోతారు వాళ్ళు. దాని మీద యూత్ని అంత డిస్టర్బ్ చేయాల్సిన పనే వచ్చింది. ఇది దుర్మార్గం అని చెప్పేసి మా ఉద్దేశం. దాన్ని తీవ్రంగా ఆమె ఖండిస్తున్నాం. ఒకటి అది ఇప్పుడే చేస్తున్నాడు, వాళ్ళు ట్యాక్స్ చేయడం మొదలుపెట్టాడు. ట్యాక్స్ చేయడం మొదలుపెడితే చివరికి అమెరికాలో ఉన్న కూరగాయలు మొత్తం మాయమైపోయినాయి షాపుల్లో, ఇంకా ఇంపోర్ట్ రావని చెప్పేసి అని అక్కడ ధ్వంసం చేశాడు. వాళ్ళకు ఉన్న ఆర్థికపరమైన ఇబ్బందులు, బహుశా పెద్ద దేశం, మన జనాభాలో 4వ వంతు ఉంటారు. వాళ్ళ మన భూమిలో 4 రెట్లు భూములు ఉంటాయి. వాళ్ళు ఎస్టాబ్లిష్డ్, అన్ని దేశాలను కొల్లగట్టి వేసుకుని పెట్టుకున్నారు, సంపద ఉంది. అందువల్ల వాళ్ళు ఎస్టాబ్లిష్డ్ కంటే మాత్రం వాస్తవమే. అంటే ఒకసారిగా అన్ని దేశాలపైన పాటుపడి మీరు నా అడుగు జడల్లో ఉంటారా లేదు తెలుసని చెప్పేసి మొదలుపెట్టాడు. మొదలుపెడితే ఇప్పుడు మనకి అనేక రకాల ఇబ్బందులు వస్తాయి. అగ్రికల్చర్ ప్రోడక్ట్ మనకుంది, మనం ఎక్స్పోర్ట్ చేస్తుంటే ఎక్కువ న్యూసెన్స్ అవుతా ఉంది. హైకోర్టులో వేసిన 2 పిటిషన్ల మీద వాదనలు జరిగాయని కేఏ పాల్ అన్నారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని పిల్ వేశానన్నారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ప్రభుత్వం వెనక్కి తీసుకుంటున్నట్లు కోర్టుకు చెప్పిందన్నారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంను ఇప్పటి ప్రభుత్వం రద్దు చేస్తున్నట్లు హైకోర్టు తెలిపిందన్నారు. తెలంగాణ చీఫ్ జస్టిస్ కోర్టులో 2 వాదనలు వినిపించాను. 2 మ్యాటర్స్. ఒకటి, కామారెడ్డి రైతుల భూములు 2396 మంది భూములు ఎలాగా 1000 కోట్లు గత గవర్నమెంట్ దోచుకుంటున్నారు, అది విత్డ్రా చేసుకోవాలన్నది ఇవాళ క్లోజ్ అయింది. రైతుల భూముల్ని మేము ఆక్రమించాం, కంపెనీలు పెట్టాం అని ఈరోజు ఆ మ్యాటర్ ఫేవరబుల్ గా గవర్నమెంట్, ఇప్పుడున్న గవర్నమెంటే అది విత్డ్రా చేసుకున్నారు. ఇంకా తెలివిగా మరలా దీన్ని రివైజ్ చేసి మరలా మాస్టర్ ప్లాన్ చేయొచ్చు యువర్ ఆనర్. అలాంటి మాస్టర్ ప్లాన్ చేస్తే వారు నోట్ చేశారు, మరలా మీకు అవకాశం ఉంది, మరలా మీరు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి ప్రజల భూముల్ని కాపాడాలి. సో రైతులకు శుభవార్త. నేను చెప్పాను 2 సంవత్సరాలుగా మీ కొరకు నేను ఫైట్ చేస్తున్నాను. ఈ రోజు మీకు మంచి ఆర్డర్ వచ్చింది. తెలంగాణ రైతులకే కాదు, దీనిని బట్టి దేశంలో ఉన్న రైతులందరికీ మంచి జరిగింది. మీ భూములు ఏ గవర్నమెంట్ అయినా మీ ఇష్టం లేకుండా మీరు అమ్ముకుంటా దోచుకోలేరని ఇది క్రిస్టల్ క్లియర్ అయింది. ప్రార్థించిన వారందరికీ వందనాలు. అలాగే అంతకంటే ఇంపార్టెంట్ మ్యాటర్, గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సంఘాలు రైతులకు బ్యాంకింగ్ సేవలను అందిస్తున్న ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ మహిళా కరస్పాండెంట్లను సన్మానించుకోవడం సంతోషంగా ఉందని మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవులు అన్నారు. తెలంగాణలో ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా అత్యధిక బ్యాంకింగ్ సేవలు అందించిన మహిళలను అవార్డుతో సత్కరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకింగ్ సేవలను ముందుకు తీసుకువెళ్లడంలో మహిళల పాత్ర కీలకమని సంస్థ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ పినాక్ చక్రవర్తి తెలిపారు. మహిళా బిజినెస్ కరస్పాండెంట్లు బ్యాంక్ ఖాతా తెరవడం, నగదు ఉపసంహరణలు, నగదు బదిలీలు, బిల్లు చెల్లింపులు,
బీమా, కొనుగోలు తదితర సేవలు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని 2 రోజుల మొదలే ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంకు బిజినెస్ కరెస్పాండెంట్ గా ఉత్తమ నైపుణ్యాన్ని ప్రతిభను కనపరిచినటువంటి 5 మహిళా అమరులను ఇక్కడ సత్కరించడం జరిగింది. ముఖ్యంగా ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంకు ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అనేటువంటి ఒక మహత్తర ఆశయంతో గ్రామీణ ప్రాంతంలో విస్తరిస్తూ ఉంది. ఈ రోజు సుమారు 3,000 మంది బిజినెస్ కరెస్పాండెంట్స్ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంకు పనిచేస్తూ ఉన్నారు. సో ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ ద్వారా ఎంతో మందికి లైవ్లీహుడ్స్ కూడా గ్రామీణ ప్రాంతాల్లో లభిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు వారి యొక్క డబ్బుల్ని తీసుకెళ్లి బ్యాంక్ వెళ్ళేసి డిపాజిట్ చేయడానికి కొరకు ఒక రోజు వెచ్చించాలి. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఇవన్నీ ఉంటాయి. ఆ రోజు వారి కూలి కూడా పోగొట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లాంటి ఏం అవసరాలు లేకుండానే మేము గ్రామీణ ప్రాంతాల్లోనే ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంకు బిజినెస్ కరెస్పాండెంట్స్ ను అపాయింట్ చేసి వారికి ఫైనాన్షియల్ సేవలు అందిస్తూ ఉంది. ఇంకా ఈ సేవల్ని రాబోయే కాలంలో విస్తరించడానికి అనేకమైనటువంటి ప్రణాళికలు రచిస్తూ ఉంది. సో 2017లో ప్రారంభమైనటువంటి ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంకు ఈ రోజు దేశవ్యాప్తంగా 1,00,000 మంది బిజినెస్ కరెస్పాండెంట్స్ తో పనిచేస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా విస్తరించడానికి అనేకమైన ప్రణాళికలు తయారు చేస్తుంది. అదేవిధంగా ఫైనాన్షియల్ లిటరసీకి సంబంధించినటువంటి క్యాంపులు కూడా నిర్వహిస్తూ ఉంది. సో మరి ముఖ్యంగా మహిళా సోదరిమణులు ఈ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లో ఒక ముఖ్యమైన రోల్ ప్లే చేయాలనే ఉద్దేశంతో వారిని బిజినెస్ కరెస్పాండెంట్స్ గా ఎక్కువ మొత్తంలో వారిని అపాయింట్ చేయడం జరుగుతూ ఉంది. మరి మీ అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రం గానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గానీ ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కంటే పెట్టింది పేరు. ఈ దేశానికి వచ్చిన ఏ విజిటర్ అయినా మొట్టమొదటి విజిట్. సంతానలేమి సమస్యలతో బాధపడుతున్న జంటలకు ఉచిత ఫెర్టిలిటీ అసైన్మెంట్ సేవలు అందించేందుకు ఓయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ ముందుకు వచ్చింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఓయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్లో మార్చి నెల మొత్తం 5,000 విలువ చేసే ఉచిత ఫెర్టిలిటీ అసైన్మెంట్ సేవలు అందిస్తున్నట్లు సంస్థ కో-ఫౌండర్ దుర్గా తెలిపారు. ఖర్చుతో కూడుకున్న ఈ వైద్యంను సామాన్య మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ఈఎంఐ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. దంపతులు ముందుగా వైద్య పరీక్షలు చేయించుకుంటే ఏ సమస్య ఉందో తెలుసుకుని సాధ్యమైనంత వరకు నార్మల్ కన్సీవ్కు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. నార్మల్గా గర్భం ధరించకపోతే మాత్రమే ఐవీఎఫ్ విధానం ద్వారా ముందుకు వెళ్తామన్నారు. సో ఈ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ లోని మా ఫస్ట్ ఆప్షన్ ఏంటి అంటే మేము ఎంతవరకు కెన్ వి గివ్ అవేర్నెస్ టు ఎవ్రీబడి అబౌట్ ద పొటెన్షియల్ ప్రాబ్లమ్స్ విత్ ఫర్టిలిటీ. దీనికి ఎలాగా మనం ముందుకెళ్ళాలి, ఇప్పుడు మనకి పొటెన్షియల్ గాను మీకు ఫర్టిలిటీ ఎలాగుంది అని చెప్పడానికి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కావాలి కదా. ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే వీఆర్ స్టార్టింగ్ దిస్ ప్రోగ్రామ్. ఇది ఏంటి అంటే ఫర్ దిస్ హోల్ మంత్ ఓఎస్ఎస్ లోని ఏ సెంటర్ లో మీకు వెళ్ళినా కూడాను వీ విల్ డూ ఫ్రీ టెస్టింగ్ ఫర్ ఫర్టిలిటీ. సో దిస్ ఈస్ ఫర్ ఉమెన్ అన్నమాట. సో ఏంటి అంటే వాళ్ళు వచ్చి దే కెన్ డూ దేర్ టెస్ట్స్. ఏం చెప్తాం మేము, మీకు ఎగ్ రిజర్వ్ ఎలాగుంది, మీకు మెడికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ఏమైనా రీప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, దాని వలన మీకు ఫర్టిలిటీలో ఏం ఇంపాక్ట్ ఉంటుంది అనే ఇన్ఫర్మేషన్ మేము ఫ్రీగా ఇస్తాము టెస్ట్లు చేసిన తర్వాత. సో ఆ ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇంపార్టెంట్, మేము ఎందుకు ఈ 1 month ఫ్రీగా చేస్తున్నాము అంటే ఆ ఇన్ఫర్మేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. బికాజ్ అవేర్నెస్ లేదు మనోడికి. వాళ్ళ ఏజ్ ఇంపాక్ట్ ఏంటి, ఎండోమెట్రియోసిస్ ఇంపాక్ట్ ఏంటి, పీసీఓడి ఇంపాక్ట్ ఏంటి, ఫైబ్రాయిడ్స్ ఉంటే అది ఎలా మన ఫర్టిలిటీలో ఇంపాక్ట్ చేస్తుంది, ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ దొరకట్లేదు. సో దీని వలన వీఆర్ హోపింగ్ దట్ విమెన్ విల్ కమ్, గెట్ దెమ్ సెల్వ్స్ టెస్టెడ్ అండ్ వీ గివ్ దెమ్ ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ తోటి డిసిషన్స్ వాళ్ళు చేస్తారు. దే విల్ మేక్ ఎడ్యుకేటెడ్ అండ్ కరెక్ట్ డిసిషన్స్ అబౌట్ దర్ ఫర్టిలిటీ. ఫస్ట్. సెకండ్, మేము విమెన్ దే చేస్తున్నారు కదా ఏంటి అని అడుగుతారు. ఇది సో ఏంటి అంటే ఫర్టిలిటీ ఇస్ నాట్ జస్ట్ అ ఉమెన్స్ ప్రాబ్లమ్, ఇట్ ఈస్ అ కపుల్స్ ప్రాబ్లమ్. డబుల్ బెడ్రూమ్లు అందిస్తామంటూ అమాయకులను బోడి కొడుతూ నకిలీ ప్రభుత్వం సర్టిఫికెట్లు తయారు చేసి మోసానికి పాల్పడుతున్న పాత బస్తీకి చెందిన 2 పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి నకిలీ సర్టిఫికెట్లు, ₹1,00,000 నగదు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పాత బస్తీ చిత్రినాక ప్రాంతానికి చెందిన ఎం జ్యోతి, సునీల్ సింగ్ ఈ ఇద్దరు స్థానికంగా అవసరం ఉన్న వారికి బర్త్ డెత్ సర్టిఫికెట్లు ఇప్పిస్తూ సోషల్ వర్కర్లుగా ఫేమస్ అయ్యారని పోలీసులు వెల్లడించారు. అమాయకుల నుండి 10 నుండి 20,000 రూపాయలు ఒక్కొక్కరి నుండి తీసుకుంటున్నారని చెప్పారు. ये जो कॉमन पीपल को जो जरूरत है वो
वो मिडिल क्लास एरिया में रहने वाला वो लोगों को डबल बेडरूम दिलाते बोल के वो लोगों को आस दिला के तकरीबन 200 लोगों से ज्यादा लोगों को ये लोग पैसे वसूल करके वो लोग ज्यादा 2 साल से ये लोग आज करते कल करते बोल के ये लोग घुमा रहे। और कभी थोड़े लोग कोई प्रेशर करे तो उसको लेके एमआरओ ऑफिस को जाना, आरडीओ ऑफिस को जाना, कलेक्टरेट को जाना, सेक्रेटेरिएट को जाना, जाके हम लोग आपका केस ही परस्यू कर रहे बोल के वो लोगों को यकीन दिलाने के चक्कर में वो लोग ऐसा घुमा रहे थे। तो थोड़े लोग बर्दाश्त नहीं होके ज्यादा टाइट करे तो ये लोग क्या करे, रबर स्टाम्प्स बनाए आरडीओ का और थोड़ा आरडीओ का और गवर्नमेंट का बना के फेक अलॉटमेंट लेटर्स 200 तक अलॉटमेंट लेटर्स तैयार करके रखे। वो पूरे हम सर्चेस में ये पूरा बरामद कर लिया और 1 लाख कैश भी वो लोगों के पास हमको बरामद हुआ। ये जो मेघला विजय है सेम सिमिलर ऑफेंस में जुबली हिल्स में भी इनके ऊपर एक केस है, ऐसा डबल बेडरूम अलॉट कराते बोल के उन्होंने पहले भी ऐसा चीट करे सो है पब्लिक को। तो वो केस भी है, उसमें कितना विक्टिम्स है, इसमें कितने विक्टिम्स बनते, अब तक तो 200 से ज्यादा बोल के अपने को समझ में आ रहा और इससे ज्यादा भी होंगे, बढ़ के भी होंगे डिफरेंट लोकेलिटीज से। वो सबको इन्वेस्टिगेशन में चतुर्नागा इंस्पेक्टर साहब इन्वेस्टिगेशन में पूरा निकालेंगे। ये जो काम हमारे साउथ जोन टास्क फोर्स के इंस्पेक्टर राघवेंद्र और एसआई अंजनेयुलु, नरसिम्हलु, मधु एंड